కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందడని నిశ్చయించుకుంటున్నాను. జీవించువారు ఇక తమ కొరకు కాక మన కోసం చనిపోయిన క్రీస్తు కొరకే జీవించుట. దిస్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఫర్ అవర్ గ్యాదరింగ్. మనము వారం వారం ఎందుకు కలుస్తున్నాము? మనము ప్రతిసారి బైబిల్ చదివినా, ప్రార్థన చేసినా, మనం తిన్నా తాగినా జీవించే ఉనికి కలిగి ఉన్న అర్థం ఏంటి అంటే, ఆయన మన కొరకు మరణించాడు. ఇక జీవించేవారు ఎవరి కోసం కాదంట? మన కోసం గాక ఆయన కోసం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పీపుల్ వితౌట్ విజన్ పెరిష్. దర్శనం లేని వాళ్ళు ఏమైపోతారంట? నాశనం అయిపోతారు. ఈ వచనం మన హృదయం లోతుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు రాయను గాక. ఇది ఒక ఐశ్వర్యం ఈ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందననియో నిశ్చయించుకొనుచున్నాము. టేక్ అ ఫర్మ్ డెసిషన్. ప్రభువా, నేను జీవిస్తే నీ కోసమే జీవించాలి. నేను మరణించే సమయానికి ఇదిగో నేను నీ కోసం జీవించి మరణిస్తున్నా అనే కాన్ఫిడెన్స్ నాకు ఉండాలి. మన కోసం జీవిస్తే వీఆర్ నార్మల్, అందరిలాగే కదా. చాలామంది పుడుతున్నారు, వాళ్ళ కోసం బ్రతుకుతున్నారు, చనిపోతున్నారు. మనకి ఏంటి ప్రత్యేకత? క్రైస్తవులుగా మనకున్న డిఫరెన్స్ ఏంటి? వి లివ్ ఫర్ హిమ్ హూ డైడ్ ఫర్ అస్. ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మొన్న పిల్లలకి ఒక స్టోరీ చెప్తూ, మా ఇంట్లో ఒక ఖాళీ తొట్టి జ్ఞాపకం వస్తూ ఉంది నాకు. మురికి గుడ్డలు వేయడానికి, లేకపోతే పక్కన ఏదైనా చెత్త వేయడానికి ఒక తొట్టి. ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఒక చెత్త వేసే ఒక ప్లేస్ అలా ఉంటుంది అన్నమాట. లూకా చదువుతుంటే మళ్ళీ నేను 2వ అధ్యాయంలో ప్లేస్ లేక యేసుప్రభువారిని ఎక్కడ వేశారంట? 7వ వచనం చదవండి. సత్రములో వారికి స్థలం లేనందున. ఊహించగలరా అసలు అది? మన ఎంత పేదవాళ్ళైనా కానీ పిల్లలు పుట్టే టైంకి వాళ్ళకి ఎంతో కొంత ప్రొవిజన్ ఉంటుంది. మంచి ప్లేస్లో మంచి మెత్తటి పాన్పు మీద బేబీని వేస్తారు. కానీ స్థలం లేదని యేసు ప్రభువుని దేవాది దేవుడు సర్వసృష్టికర్త చిన్న బేబీ, ఒక్క డే బేబీగా ఉన్నప్పుడు తీసుకెళ్ళి పశువుల తొట్టిలో పెట్టారంట. ఎందుకు కారణం? ఆయన ఆ రోజు నుంచే 33.5 సంవత్సరాలు చివర రక్తము నీళ్లు కలిసి బయటకు వచ్చే వరకు ఎవరి కోసం బ్రతికినట్టు? మన కోసం బ్రతికి మన కోసం చనిపోయాడు ఆయన. నా కోసం జన్మించి చనిపోయిన దేవుని కోసం నేను జీవించను అనుకోవడం అసలు అది లేనే లేదు ఆలోచనలో. అది తప్ప ఇంకో గోల్ అయి ఉండకూడదు. ఏ ఆశీర్వాదమైనా, ఏ ప్రొవిజన్ అయినా, మన జీవితంలోకి ఏదైనా ఆయన కోసం జీవించే వాళ్ళకి ఏం కొదవై ఉంటుంది? ఈ గోల్ కలిగి ఉన్న వాళ్ళకి ఏం కొదవ చేస్తాడు దేవుడు? పిల్లలు ఎప్పుడైనా జాయిన్ పెడతా ఉంటుంది నా నోట్లో. తన దగ్గర కొంచెమే ఉన్న చాక్లెట్ తీసి నోట్లో పెడుతుంది నాకు. నేను అప్పుడప్పుడు గమనిస్తాను, నా దగ్గర చాలా అప్పుడప్పుడు ఇలా చేస్తుంటా. నా దగ్గర తన కోసం చాలా ఉంటాయి జేబులో, చాక్లెట్స్ లాంటివి. చాలా చిన్నది ఒకటి ఇచ్చి చూస్తాను. ఆమె తింటూ ఖచ్చితంగా నా నోట్లో పెడుతుంది. నాకు ఇస్తావా అంటే ఇస్తుంది, చెయ్యి చాపేసి ఇస్తుంది. ఆమె దగ్గర కొంచెం చూసుకుంటుంది. మొన్న ఒకరోజు నాకు అది ఇవ్వు అంటే సరే అని ఇవ్వబోయింది. కానీ ఆమెకి గుర్తొచ్చింది ఇది ఒక్కటే ఉంది, అది చిన్నది ఉందని. ఒక్క నిమిషం ఆలోచించుకొని
మళ్ళీ చేయి చాపిచ్చేసింది అది. అప్పుడు నేను జేబులో ఉన్నవన్నీ తీసిచ్చా. అదే నా ప్రేమ ఆగల. దేవుడు అంతే కదా, ప్రభువా నాకున్న ఒక లైఫ్ నీ కోసం జీవిస్తా అంటే ఆయన ఇంకెంత లైఫ్ మన మీద కుమ్మరిస్తాడు. అరే నువ్వు నీ లైఫ్ నా కోసం జీవిస్తున్నావు కదా, నేను నీకు ఏం తక్కువ చేస్తా, అసలు ఈ లోకంలో నువ్వు అడగనవసరంలే, అన్నీ చేస్తా అంటాడు దేవుడు. కానీ మనము వీ గో ప్రే సో దట్ వీఆర్ నాట్ ప్రేయింగ్. లాస్ట్ వీక్ మెసేజ్ ఏంటి మనం ధ్యానం చేస్తుంది, అందరం కూడా ప్రార్థన జీవితంలో చాలా ఎదగాలని. గొప్ప ప్రార్థనా పరులు ఇక్కడ. ఇందాక రాంబాబు గారు కూడా ప్రార్థనలో అదే చేస్తున్నారు. చిన్న సంఘం ఉండొచ్చు, ఉన్న 10 మంది ఉండొచ్చు, 12 మంది ఉండొచ్చు, కానీ వీళ్ళు గొప్ప ప్రార్థనా పరులై ఉండాలి. అది చాలు దేవుడు భూమిని తలకిందులు చేయడానికి. 1000 మంది అవసరం లేదు ఆయనకి, 12 మందే సరిపోయారు, భూమిని తలకిందులు చేశారు వాళ్ళు. కొద్ది మంది అయినా గొప్ప ప్రార్థనా పరులు అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా గొప్ప ప్రార్థనా పరులు. ప్రార్థనలో మనం ఏమవుతాం, మనము వాట్ హ్యాపెన్స్ ఇన్ ప్రేయర్? యేసు ప్రభువు నేర్పించిన ప్రార్థన ఏంటి? ఆయన పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడలాగున భూమి మీద నెరవేర్చబడును గాక. భూమి మీద నా ఇష్టం పరలోకంలో నెరవేర్చబడును గాక కాదు, ఎగ్జాక్ట్ ఆపోజిట్ కదా. నా ఇష్టం నువ్వు చేయి ప్రభువా అనేది కాదు ప్రార్థన. నీ చిత్తం నా జీవితంలో జరగాలయ్యా అనేది ప్రార్థన. వాట్ డు యూ గెయిన్ ఇన్ ప్రేయర్ అని ఒక అన్యుడు ఎవరో అడిగితే, ఒక గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఐ గెయిన్ నథింగ్, ఐ లూజ్ ఇన్ ప్రేయర్ అని అన్నాడు. నేనేం పొందుకోను, నేను కోల్పోతాను, నేను అనేదాన్ని కోల్పోతాను. ఒక పిక్చర్ ఉంటుంది, ఒక సిస్టర్ ప్రేయర్ చేస్తూ ఉంటుంది. ఆమె తర్వాత ప్రేయర్ చేస్తూ ఓన్లీ ఆమె డ్రెస్ ఒక్కటే ఉంటుంది అనమాట, బెడ్ మీద ఇలా మోకాల మీద. ఈమె ఐ అనేది పోయింది ఇంకా ఆమెకి. అది ఎంత బ్యూటిఫుల్గా అర్థమవుతుంది అంటే, నేను అనేది కోల్పోయింది ఆమె. నా చిత్తం, నా ఇష్టం, నా ప్లాన్స్, నా గోల్స్, నా థాట్స్ అన్నీ జీరో అయిపోయి, నువ్వు, నీ చిత్తం, నీ రాజ్యం, నీ ఇష్టం ఏంటి, నీ ఇష్టమే నా ఇష్టం అని చేరడమే ప్రార్థన. ఈ ట్యూన్ ఎలా అవుతాము అంటే, మన కుమ్మరి మట్టిని ఇలా ట్యూన్ చేసినట్టు మన ప్రార్థనకు మోకాళ్ళ మీద ఉన్నప్పుడు దేవుడు మన చిత్తాన్ని, మన చిత్తం అంతా జనరల్గా ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ఫ్లుయెన్స్డ్ వరల్డ్, మన సెల్ఫ్ గ్లోరీ కోసమే ఉంటుంది. దాన్ని దేవుడు తొలగించి ఆయన షేప్ తీసుకొస్తాడు మనలో. అందుకు మనం ప్రార్థన చేయాలి. యోహాన్ అంటున్నాడు, యోహాను 3వ అధ్యాయంలో, ఇది బాప్తిస్మిచ్ యోహాన్ అంటున్న మాట. యోహాన్ సువార్త 3వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. మంచి మంచి పాటలు కూడా ఉన్నాయి ఈ వచనం మీద. హీ మస్ట్ ఇంక్రీజ్, ఐ మస్ట్ డిక్రీజ్. హీ మస్ట్ బికమ్ గ్రేటర్, ఐ మస్ట్ బికమ్ లెస్. హీ మస్ట్ ఇంక్రీజ్, ఐ మస్ట్ డిక్రీజ్ అని చాలా ఫేమస్ సాంగ్స్ ఉన్నాయి. హిందీలో కూడా తూ బడే మై గట్టు అని షెల్లీ రెడ్డి అని మంచి సింగర్ ఆమె రాసి చాలా ఫేమస్ సాంగ్ అది. ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. అయితే పాత నిబంధనలో అందరికన్నా గొప్పవాడైన బాప్తిస్మిచ్ యోహాన్ అన్న స్టేట్మెంట్ ఇది. కానీ నూతన నిబంధనలో పౌలు అంటున్నాడు, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, గలతీ 2:20, ఈ 2 వచనాలకి చాలా వ్యత్యాసం ఉంది. బాప్తిస్మిచ్ యోహాన్ అంటున్నాడు ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. కానీ పౌలు అంటున్నాడు ఇక జీవించుచున్నది నేను కాదు, నా యందు
క్రీస్తే. అంటే నేను చనిపోతున్నాను. బాప్తిస్మిచ్చు యోహానికి యేసుతో కూడా సిలువ వేయబడటానికి ఆయనకి సాధ్యపడదు. కానీ నేను అనేది తగ్గింది అనుకోండి, తర్వాత మళ్ళీ మనల్ని ఎవరైనా అవమానిస్తే, మన ఈగోని టచ్ చేస్తే, మనల్ని ఇబ్బంది పెడితే, నేను చచ్చిపోలేదు కదా, మళ్ళీ ఏమవుతుంది? అది తగ్గిన నేనేమవుతుంది? మళ్ళీ పెరుగుతుంది. కానీ నూతన నిబంధనలో నేను అనేది ఏమైపోతుంది? ఇక చదవండి, గలతీ 2:20 బాగా చదవండి. చాలా జాగ్రత్తగా ఈ మాట మన హృదయాల్లో భద్రపరుచుకుందాం. క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను, నేను కాదు. I have been crucified with Christ. It is no longer I who live, but Christ lives in me. నేను అనేది చచ్చిపోయింది. ఇంకా చచ్చిపోతే ఏంటి? ఇప్పుడు ఒక వ్యక్తి చచ్చిపోయినాడు అనుకోండి, ఆ వ్యక్తి ముందు వెళ్ళి మీరు మందు బాటిల్ పెడితే లేచి ఒక పెగ్గేస్తాడా? సిగరెట్లు ఇష్టమైనవి పెడితే, కొంచెం ఏదైనా డ్రగ్స్ ఇస్తే, మంచి సినిమా చూపిస్తే, వాడిని తిట్టారనుకోండి బూతులు, ఏం చేస్తాడు? అసలు లేవాడు, తిట్టాడు. ఏమన్నాడు? ఏమైంది అతనికి? చచ్చిపోయినవాడు కదా. మన గోల్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ వీ విల్ డై విత్ క్రైస్ట్. ఒక చనిపోయిన వాడు ఏ విధంగా అయితే రెస్పాండ్ అవ్వడో ఆ స్టేట్కి మనం వెళ్ళాలి. క్రీస్తుతో పాటు మనం చనిపోతున్నామని అర్థం. అందుకనే రొట్టె విరిచిన ప్రతిసారి ఏం చేస్తామంట? మీరు ఇది చేసిన ప్రతిసారి నా మరణమును, గుర్తుందన్నమాట, మరణమును చదవండి అన్నమాట. 1 కొరింథీ 11వ అధ్యాయం 26వ వచనం. ఆయన మరణాన్ని ప్రచురించుదురు. మోర్ అండ్ మోర్ లైక్ క్రైస్ట్. మనుషులు మనల్ని చూసి అసలు మన కోపం తెప్పిలేని స్థితిలోకి వెళ్ళాలి వాళ్ళు. అరే, మనల్ని టెంప్ట్ చేయలేనటువంటి స్థితిలోకి వెళ్ళాలి. ఎందుకంటే వీడు చచ్చిపోయినాడు, వీడి ఇంక అవ్వడు, వీడితో అవ్వదు, వాడు మనతో తిరిగి వాడిని ఏం చేసినా వాడు తిరిగి గొడవ పడ్డాడు. అందుకే ప్రభు ఒక చెంప మీద కొడితే ఎవరు చూపిస్తారు ఇంకో చెంప? ఇట్లా కొడితే బతుకున్నోడికి వెంటనే ఏమొస్తుంది? ఇంకెక్కడ కొట్టినా కోపం రాదు. నేను ఒకసారి గమనించా, అంత కోపం రాదు. ఈ ఫేస్ మీద ఎక్కడైనా కొడితే చాలా కోపం వస్తుంది వెంటనే. ఎంతమంది ఒప్పుకుంటారు? చంప మీద పడింది అనుకోండి దెబ్బ, పౌరుషం వస్తుంది. అంటే యూ షుడ్ బి డెడ్ టు ఇట్. ఇది మన గోల్. ఇది కనుక మైండ్లో లేకుండా మనం ఏదో వస్తున్నాం పోతున్నాం అని బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ లేకపోతే రొట్టె విరుస్తూ సంఘంలో పాత్రలుగా ఉన్నామనుకోండి, ఎనిమి మనల్ని ట్రాప్ చేయగలుగుతాడు. ఎందుకంటే మనకి విజన్ లేదు. నేనేమవ్వాలి? ఒక్కరోజు జరగదు ఇది. ఎందుకు ఒక్కరోజు జరగదు చెప్పండి? యేసు ప్రభువారు ఎలా చనిపోయారు? ఆయన శిరస్త్రాణం చేశారా యేసు ప్రభుని? బాప్తిస్మిచ్చు యోహాన్ని శిరస్త్రాణం చేశారు. 1 మినిట్లో చనిపోయాడు ఆయన. కానీ యేసు ప్రభువారు అలా చనిపోలే. ఎలా చనిపోయారు ఆయన? ఆ రాత్రి కొరడాలతో కొట్టారు, అప్పటికి చాలా రక్తం గారింది. ముళ్ళ కిరీటం గుచ్చారు, రక్తం గారింది. ఆయన ముఖాన్ని ఉమ్మేశారు, దెబ్బలు కొట్టారు, వీపు మీద కొట్టారు. తర్వాత ఆయన ఇది సిలువ తీసుకొని కొండ మీదకి వెళ్ళినాక మేకులతో కొట్టారు. ఇప్పటికి చాలా రక్తం పోయింది. ఇక వీపంతా నాగలి చార్ల వల్లే దున్నబడింది. చివరికి ఆయన బ్రతుకున్నాడా చనిపోయాడని పక్కలో పొడిచినప్పుడు ఇదంతా ఎంత ప్రాసెస్? ఒక రోజో, హాఫ్ డేనో, 30 రోజో, గంటల ప్రాసెస్. ఎగ్జాక్ట్గా అది మన జీవితంలో జరగనివ్వాలి. సడన్గా జరగదు. క్రీస్తుతో పాటు మనం సిలువ వేయబడ్డాం. కానీ మనం ఎందుకు పిలువబడ్డామంటే క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డడానికి. మనల్ని రోడ్డు మీదకి లాగి కొట్టరు, రోడ్డు మీద లాగి ఇవన్నీ స్థితుల నుంచి వెళ్ళరు. కానీ మనల్ని మనకున్న పరిస్థితుల్లోనే మనకు సిలువ వేసినట్టు ఉంటుంది.
నువ్వు క్రైస్తవుడు అని అనవసరంగా ఒక మాట అంటారు. మీ ఓన్ బంధువులే మిమ్మల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. అప్పటిదాకా నిన్ను ప్రేమించిన క్లోజ్ ఫ్రెండ్స్ సడన్గా నీకు దూరం అయిపోతారు. నువ్వు ప్రభు కోసం డెసిషన్ తీసుకొని వాళ్ళతో పాటు నడవని ప్రతిసారి వాళ్ళ కోపం వస్తుంది. ఏం చేస్తారు వాళ్ళు? నిన్ను మేకులతో కొట్టినట్టే చేస్తారు. వాళ్ళ మాటలు నిన్ను మేకులతో గుచ్చినట్టు ఉంటాయి. వాళ్ళ మాటలు నీకు ముళ్ళ కిరీటం పెట్టినట్టు ఉంటుంది. వాళ్ళ మాటల్ని వీపు మీద నాగలి చార్ల వలె ఉంటుంది. అప్పుడు ఏం చేశాడు ప్రభు? గొర్రె వధకు సిద్ధమైనట్టుగా మౌనంగా ఉన్నాడు. ఈ క్రీస్తుని మనం చూస్తే తప్ప ఆయన్ని మనం వెంబడించలేము. మన అల్టిమేట్ గోల్ ఏంటంటే, నా కొరకు నా ప్రభు జీవించి చనిపోయాడు, నా కొరకు చనిపోయిన నా క్రీస్తు కోసం నేను ప్రతిదినం బ్రతకాలి. మ్యారేజ్ చేసుకుంటున్నా, కొత్త జాబ్కి అప్లై చేస్తున్నా, జాబ్లో వర్క్ చేస్తున్నా, ప్రతిసారి నా గోల్ ఏంటి అంటే, నేను అనేది చావనంత వరకు నాలో క్రీస్తు కనపడాడు ఎవరికి. ఐ షుడ్ బి డెడ్ అండ్ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. చాలా ఏరియాస్లో మనందరం కూడా ఒక్కొక్క ఏరియాలో చనిపోవాల్సి ఉంటుంది. వాక్యం చెప్తున్న నాకు ఒక ఏరియా ప్రాబ్లం ఉంటుంది, వింటున్న మీకు ఇంకొక ఏరియా ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి టాలెంట్ వల్ల, కొంతమందికి నాలెడ్జ్ అంటే, కొంతమందికి స్కిల్ అంటే, లేకపోతే కొంతమందికి పొజిషన్ అంటే, ఏదో ఒక రీజన్తో యు ఆర్ దేర్ లివింగ్, బట్ యూ షుడ్ డై. మనం చనిపోవడానికే. మనం ఎందుకు వస్తున్నాం సంఘానికి అంటే, కరెక్ట్గా చెప్పాలంటే చనిపోవడానికి వస్తున్నాం. మనము క్రీస్తు కోసం, క్రీస్తుతో పాటు చనిపోవడానికి. ద మోర్ ఐఎమ్ డెడ్, క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. నేను చనిపోతుంటే క్రీస్తు బతుకుతాడు, నేను చనిపోతుంటే క్రీస్తు బ్రతుకుతాడు, నేను చనిపోతుంటే అనేకులు నా చుట్టూతో వస్తారు. అండ్ యూ విల్ బీ సర్ప్రైజ్డ్, కొద్ది సమయం తర్వాత నీ చుట్టూతో ఎంతమంది ఉంటారో. ఈ మరణానుభవం కలిగిన వాళ్ళ చుట్టూతా ఎంతోమంది క్రీస్తుని తెలుసుకొని వాళ్ళ చుట్టూతానే ఉంటారు. నిన్ను వదలలేరు అసలు వాళ్ళు. నేను అనేది పెరిగే కొద్దీ నీకు ఫ్రెండ్స్ ఉండరు. మీరు ఎప్పుడైనా గమనించండి. ఉంటే ఏదో డబ్బున్నవాడి చుట్టూతో ఎందుకుంటారో, డబ్బులు ఇస్తాడని ఉంటారు కదా. ఏదో ఒక ఆస్తి ఉంది, లేకపోతే ఇది ఉంది, వాడి నుంచి బెనిఫిట్ వస్తుందని చుట్టూతా ఉంటారు. కానీ నేను అనే చనిపోయేవాడు అనేక మందిని సంపాదించుకుంటాడు చుట్టూతా. నిన్ను వదిలి ఉండలేరు, నువ్వు లేకుండా ఉండలేరు. నువ్వు ఒక కూరలో ఉప్పులా ఉంటావు ప్రతి చోట. నువ్వు లేకపోతే వాళ్ళు మిస్ అయిపోతారు నిన్ను. అరే ఈ సిస్టర్ రాలేదు ఈరోజు, వస్తే బాగుండు, తనతోనే ఉండాలనిపిస్తుంది, ఈ బ్రదర్తోనే ఉండాలనిపిస్తుంది. యూ విల్ హ్యావ్ అ బిగ్గర్ కమ్యూనిటీ అండ్ దే ఆల్ టర్న్ టు క్రైస్ట్. నేను అనేది అడ్డుపడడం వల్లే క్రీస్తు దగ్గరికి ఎవరు రావట్లేదు. మన కాల్, మన గోల్ ఏంటంటే, ప్రభువా నీ కొరకు నేను జీవించాలి. నేను చేసే ప్రతి డెసిషన్లో, చేసే ప్రతి పనిలో నీ కోసం నేను ఎలా జీవించగలుగుతాను? నేను తిన్నా తాగినా ఆయన కోసం జీవించాలని. ఏంటంటే ఆ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, మృతి పొందేదననియు, ఆ మాట అండర్లైన్ చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. నిశ్చయించుకుందుము, డిటర్మినేషన్. ఆ మాట మనం ఈరోజు అండర్లైన్ చేసుకుందాం. ఈరోజు మెసేజ్ అంతా కూడా నిశ్చయించుకుందాం. ప్రభువా నేను నీ కొరకు జీవించాలి. ఈ రాబోయే 6 రోజులు, మళ్ళీ రేపు నెక్స్ట్ సండే వచ్చే వరకు కూడా నీతో పాటు సిలువ వేయబడిన అనుభవం, నీతో పాటు నడిచిన అనుభవం, నీ కొరకు మరణించి నేను తిరిగి లేవాలి. చాలాసార్లు మన అనేది రావడం వల్ల ప్రభు ఎవ్వరికీ కనిపించట్లా కదా. మన క్విక్ రియాక్షన్స్ కొన్నిసార్లు, మనలో ఒక మాట అంటే వెంటనే మన మైండ్ కంటే ముందు నోరు మాట్లాడుతుంది. ఇది ఇక్కడికి వెళ్ళే లోపల, ఇక్కడికి వెళ్ళగానే ఇక్కడి నుంచి వచ్చేస్తుంది అన్నమాట. బాగా గమనించండి. గో లిటిల్ ఎక్స్ట్రా. ఇంకొక మాట అననివ్వండి, ఇంకొకసారి బాధ పెట్టనివ్వండి, అండ్ ఇట్ విల్ ఆల్వేస్ వర్క్. ఎవరన్నా ఏమన్నా అంటే, ఎవరన్నా ఇబ్బంది పెడితే ఇంకొంచెం సేపు కామ్గా ఉండండి. ఇంకొద్దిసేపు నేనేం మాట్లాడాను, ఇంకొద్దిసేపు నేను కామ్గా ఉంటాను. ఆ కొంచెం పాజ్లోనే చాలామంది రక్షణ పొందుతారు. నువ్వు కొంచెం సేపు పేషెంట్గా, సరే నన్ను అన్నారా, కామ్గా ఉంటా,
చూడండి, మోషే గురించి గమనించండి. మోషే గురించి చాలామంది అంటున్నారు, దేవుడు అంటున్నాడు అసలు వాళ్ళు అన్నది మోషేకే తెలియదు, వాళ్ళు అన్ని మాటలు అంటున్నారని మోషే వినలేదు కూడా. దేవుడు వచ్చి అంటున్నాడు, నువ్వు మోషే గురించి అంటున్నావా? అట్లాంటి సాత్వికుడు భూమి మీద లేడు. ఎందుకని? మోషే ఎవరన్నా అంటే తిరిగి అసలు ఎక్కడ రియాక్ట్ అవ్వడు, ఎక్కడ తిరిగి మాట్లాడాడు, కానీ మౌనంగా అలా భరించుకుంటూ వెళ్తాడు. ఈ ప్రభువుని మనం గనక ఫాలో అవుతే, ఆయన మనకి ముందు ఆయన గొర్రెపిల్లలాగా వెళ్ళాడు, మనం ఏమవుతాం ఆయన వెనకాల? మనం కూడా గొర్రెపిల్లలమే, ఆయనలాగే వెళ్ళాలి వెనకాల. అట్ ద సేమ్ టైం జ్ఞానంతో, అట్ ద సేమ్ టైం అందరు మనల్ని నరకొచ్చు అనే కాదు, ఆయన మౌనంగా ఉన్నాం కదా అనేసి ఎవరైనా మన ఇష్టం వచ్చినట్టు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అంటే కాదు. ప్రభు బ్యాలెన్స్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? మీరు పావురం వలె నిష్కపటముగా, పాము వలె వివేకముగా. యేసు ప్రభు వారు సేవకుని హృదయం కలిగిన వాడే, కానీ ప్రతి ఒక్కడు అది చేయి ఇది చేయి అంటే చేసుకుంటూ వెళ్ళాడా? ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తుంటే చేయించుకుంటూ వెళ్ళాడా? కాదు. ఆయన సేవకుని హృదయం కలిగిన వాడే, కానీ ఆయనకి తెలిసి ఏం చేయాలో ఏం చేయకూడదు. మనం ఆ బ్యాలెన్స్ కలిగి ప్రభువుతో పాటు చనిపోవడానికి అలవాటు చేసుకోవాలి. ఇది కనుక మన జీవితంలో అర్థమవుతే ఏ చోట ప్రాబ్లమ్స్ ఉండవు. ఆఫీసెస్లో ఇనిషియల్గా ప్రాబ్లం ఉండొచ్చు, మ్యారేజెస్లో ఇనిషియల్గా ప్రాబ్లం ఉండొచ్చు, ఫ్యామిలీస్లో ఇనిషియల్గా ప్రాబ్లం ఉండొచ్చు, మనం వెళ్ళిన కొత్త ప్లేస్లో ఇనిషియల్గా ప్రాబ్లం ఉండొచ్చు. కానీ ద మోర్ పీపుల్ రియలైజ్ వీడు అనేది కనిపించట్లా, ప్రతి రియాక్షన్లో క్రీస్తు కనిపిస్తున్నాడు వీడిలో అని అర్థమవుతే యు విల్ విన్ సోల్స్. చెప్దాం ఆ మాట, విన్ సోల్స్ అని. యు విల్ విన్ సోల్స్. మనుషులను సంపాదించుకుంటారు, ఆత్మలను సంపాదించుకుంటారు. పంట, గొప్ప పంట. అనేకులు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు ఓన్లీ త్రూ అవర్ లైఫ్స్. ఎందుకనే మనము చనిపోయి పూడ్చిపెట్టబడాలి కూడా, బట్టి చనిపోయింటే కాదు, పూడ్చిపెట్టబడాలి. అనేకులు చూడటానికి వస్తారు. చనిపోతే ఒక వ్యక్తి ఎంతమంది వస్తారు చూడటానికి? తెలుసుకొని మరి వస్తారు కదా. నువ్వు క్రీస్తు కోసం చనిపోతే నీ బంధువులందరూ ఎలా చూడటానికి వస్తారో నిజంగా క్రీస్తుని చూడటానికి వస్తారు. హల్లెలూయా. ఇంకా మన ఆత్మీయంగా కూడా ఈ ఒక్క మాట రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పొద్దున కూడా ఈ ఆలోచన వస్తూ ఉంది. మన దేవుడు రహస్యమందు చూచేటువంటి దేవుడు అని జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 4వ వచనం చదవండి. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేని గురించి? అక్కడ ప్రార్థన గురించి కదా, అక్కడ ధర్మం గురించి, కొంచెం కిందకి వెళ్తే తర్వాత మళ్ళీ ప్రార్థన గురించి, ఆ తర్వాత ఇంకా ఉపవాసం గురించి. ఈ 3 విషయాల గురించి ఆయన తండ్రి పేరేం రాస్తుందండి? మళ్ళీ 6వ వచనం కూడా చదవండి. రహస్యమందు చూచుచున్న, తర్వాత 18వ వచనం, పైన ధర్మం చేసినా, ప్రార్థన చేసినా, ఉపవాసం చేసినా ఎవరు చూడాలంట? తండ్రి. ఈ విషయం చాలా మన చిన్న సంఘంగా జాగ్రత్త తీసుకోవాలి. ఏంటి ఈ విషయాలు? ఏంటి? మన ఆత్మీయతకు సాదృశ్యం. ఒక వ్యక్తి ప్రార్థనలో ఎదుగుతున్నాడంటే ఆత్మీయంగా ఎదుగుతున్నాడని, ఉపవాసం చేస్తున్నాడంటే ఆత్మీయంగా ఎదుగుతున్నాడని, ధర్మం చేస్తున్నాడంటే ఆత్మీయంగా ఎదుగుతున్నాడని. ఆత్మీయంగా ఎదిగే కొద్దీ దాన్ని మనం ఎలా పెట్టాలంట? రహస్యంగా మనకి చూపించాలని ఉంటుంది. ఎవరైనా నోటీస్ చేస్తే బాగుండని ఉంటుంది. అసలు నాకు ప్రార్థన ఇచ్చి చూడండి, నేనేంటో చూపిస్తా అనుకుంటారు కొన్నిసార్లు. అసలు ఏంటో నేను నా పవర్ అంతా చూపిస్తే, నా ప్రేయర్ ఇవ్వండి కాసేపు, నేను 20 minutes నోరు తెరిచానంటే అందరికీ అర్థమవుతుంది నా ఆత్మీయత అని. కాదు. కన్సీల్ ఇట్. నాకు దేవుడు పర్సనల్గా నేర్పించిన ఒక మాట. నేను ఒకసారి దేవుడిచ్చిన చిన్న ఏవైతే తలాంతులు కానీ, దేవుడిచ్చిన వాక్యాలు, నేను అన్నీ ఒకసారి బయటపెట్టి ఒకసారి చెప్తున్నప్పుడు ఆ రాత్రి దేవుడు మాట్లాడాడు. ఇది జరిగి
2006 ఇఫ్ ఐఎమ్ రైట్, 2006లో యెషయా గ్రంథం 39వ అధ్యాయం. ఇది నా డైలీ పోర్షన్. ఆ రాత్రి దేవుడు చాలా చిన్నని స్వరంతో నాతో మాట్లాడిన మాటలు ఇవి. 39వ అధ్యాయం 6వ వచనం వరకు చదువుదాం. 6 వరకు అండి, మొదటి నుంచి 6 వరకు చదువుదాం. 6 వచనాలు చదువుదాం, 1 to 6. బలదాని కుమారుడైన నిరోధకుల రాజు హిజ్కియా యోగ్య బాబుక సంగతి విని పత్రికలను పాల్గొని అందులో పంపగా హిజ్కియా దగ్గర వచ్చిన మాట విని వారి లోపలికి రప్పించుకొని ఈ రాజ్యం నుండి సమస్త వస్తువులలో దేనిని పని చేయక తన పదార్థము గల కొట్టును వెండి బంగారములను గంధర్వములను పరిమళ తైలము ఆయుధ సాధనం తన పదార్థంలో ఉన్న సంస్థలను వారికి చూపించారు. దీని ప్రవక్త యెషయా రాజ్యాన్ని హిజ్కియాకు గురించి ఈ మనుషులు ఏమన్నది, ఆ మనుషులు ఏమన్నది, నీ యొక్కకు ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుతా. హిజ్కియా బబులోను దూరదేశం నుండి వారు వచ్చిన్నారని చెప్పారు. నీ ఇంటి వారు ఏమేమి చూసుకుని అడుగుతా. హిజ్కియా నా పదార్థంలో దేనిని వరకు చేయక నా ఇంటి ఉన్న సమస్తము నేను వారికి చూపించున్నాను. అందుకే యెషయా హిజ్కియాకు ఇది యెహోవా సెలవు మాట విను. రాబోయేలో ఏమీ మిగలకుండా నీ ఇంటి ఉన్న సమస్తము నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచుకుంటుంది. అంతై బబులోను పట్టణంలో పోగులని సైన్యుల యెహోవా సెలవు. ఏంటది? హిజ్కియా అంటే రాజు, యూదా రాజు. మనలాగే ఒక మంచి క్రైస్తవుడు అని, ఒక లీడర్షిప్ ఇచ్చిన వ్యక్తి అనొచ్చు, క్రైస్తవుడు అనొచ్చు. తను ఎవరు వచ్చారు? బబులోన్ రాజు వచ్చినప్పుడు, అంటే ఒకళ్ళు చూడటానికి వచ్చినప్పుడు ఆయన ఒక గిఫ్ట్స్ పంపించాడండి. అతను కొన్ని గిఫ్ట్స్ అన్నీ చాలా సంతోషపడి గిఫ్ట్స్ తీసుకొని 2వ వచనం చూస్తే తన పదార్థములు గల కొట్టును, అంటే ట్రెజర్ హౌస్ తీసుకెళ్ళి ట్రెజర్ హౌస్ అంతా చూపిస్తున్నాడు. దానిలో ఏమేమి ఉన్నాయి? వెండి బంగారములు, గంధవర్గములు, పరిమళ తైలము, ఆయుధశాలను, తన పదార్థంలో ఉన్న సమస్తమును వారికి చూపించి ఏది మరుగు చేయలేదంట. అంటే ప్రత్యక్షతలు, జ్ఞానము, తెలివి, నా బైబిల్ స్టడీ, నా ప్రార్థన, ఇవన్నీ కూడా మనం చెప్పామనుకోండి, ఏమని వచ్చింది? వచనం చదవండి, 6వ వచనం. మొత్తం వెళ్ళిపోతున్నాయి. ఆ దినాన దేవుడు రివీల్ చేయాలి మన గురించి. మన ప్రార్థనా జీవితం రివీల్ చేయాలి, నీ ఉపవాసాలు రివీల్ చేయాలి, నువ్వు చేసిన దానాలు రివీల్ చేయాలి. ఇక్కడే అన్నీ చూపించేసామనుకోండి, ఇంకక్కడ ఏముండదు చూపించడానికి. ప్రభు మన గురించి చెప్పడానికి ఏముండదు. చాలామంది గొప్ప దైవజనులు వాళ్ళ లైఫ్ అంతా కూడా దే డోంట్ ఎక్స్పోజ్. దేవునితో వాళ్ళ సమయం అసలు ఎక్స్పోజ్ చేయరు. యానీ పూనెన్ అనే గొప్ప దైవజనురాలని కలిసాము. ఆమెను కలిసినప్పుడు ఆమె భాషలో మాట్లాడతారా అని అడిగాం. మాట్లాడతాను, కానీ నేను మాట్లాడింది ఎవరికి తెలియదు. అది నాకు నా దేవుడికి మధ్యలో లాంగ్వేజ్, ఇది లాంగ్వేజ్ ఆఫ్ లవ్ అంటున్నాం. మీరు యానీ పూనెన్ అని ఎప్పుడైనా సెర్చ్ చేసి చూడండి. షీ వాజ్ MBBS డాక్టర్, టాప్ ఆ డిపార్ట్మెంట్లో టాప్. ఎప్పుడో 60sలోనే ఆమె బ్యూటిఫుల్ లేడీ. ఆమె 1800 కిలోమీటర్లు ట్రైన్లో వెళ్ళి కుష్ఠరోగుల మధ్యలో సేవ చేసి వచ్చేది యంగ్స్టర్గా. ఆమంతా మెడికల్ చేస్తుంటే అందరూ నీకు అసలు పెళ్ళి అవ్వదు ఇలా చేస్తే, అంటే ఆ రోజులు 1960s కదా, కుష్ఠరోగుల మధ్యలో చేస్తే నీకు పెళ్ళి అవ్వదు అని చాలా అనేవాళ్ళు. ఈమె ఎంత ప్రభుని ప్రేమించి సేవించిందంటే అట్లా చేస్తే. జాక్ పూనెన్ అని గొప్ప దైవజనుడు, మీరు ఆయన గురించి తెలుసుకోవాలి సంఘం. ఆయన గురించి ఒకసారి బయోగ్రఫీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆయన్ని ఇచ్చాడు ఆమెకి దేవుడు. సో వాళ్ళిద్దరూ ఇప్పుడు 85 years ఆయనకి. ఇద్దరు మంచి వృద్ధులు దంపతులు. నేను లాస్ట్ టైం చెప్పాను కదా, దాదాపు 187 దేశాల్లో వాళ్ళకి సంఘాలు ఉన్నాయి.
ఆమె డాక్టర్ వృత్తి వదిలిపెట్టి ఈయన నేవల్ ఆఫీసర్ ఇది రిజైన్ చేసి ఇద్దరు సేవ చేశారు. వాట్ అ మైటీ ఉమెన్ షీ ఇస్. ఆ రోజు ఆమెను చూస్తే అసలు ఇప్పటికీ ఒక ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది ఆమెను కలిసిన దానికి. ఐఎమ్ ఫార్చునేట్ ఐ మెట్ హర్. ఆమెను కలిసిన దానికి సంతోషం అనమాట నాకు, లైఫ్లో ఆమెను కలవగలిగానని. ఒక 1.5 hours ఆమె మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ కూర్చొని చీరగట్టుకుందా అన్నట్టుగా ఉంది ఆమెతో మాట్లాడుతుంటే. జాక్ గారి గురించి అందరికీ తెలుసు, కానీ ఈమె గురించి ఎవరికి తెలియదు. ఆమె ఆత్మీయత అంతా కూడా ఇట్లా దాచిపెట్టుకొని ఉంది. ఆమె మాట్లాడుతుంటే అవి బయటపడుతుంది, అర్థమవుతుంది. షీ వాజ్ ఫుల్ ఆఫ్ దట్ రిలేషన్షిప్ విత్ గాడ్. మనం అందరం కలిసి చేసినప్పుడు భాషల్లో మనం ప్రార్థన చేస్తాం, దాని గురించి నేను అనట్లేదు. కానీ బట్ చూడండి, హిజ్కియా రాజు ఏదైతే చూపించాడో అదంతా కూడా తీసివేయబడుతుంది. ప్రిజర్వ్ ఇట్, జాగ్రత్తగా దాచు. దేవునితో మనకి ఆ కొన్ని విషయాలు పౌలు కూడా అంటాడు, కొన్ని చెప్పొద్దన్నాడు దేవుడు అని అంటాడు. అట్లా మనకి దేవునికి మధ్యలో కొన్ని మూమెంట్స్ ఉండాలి, కొన్ని విషయాలు ఉండాలి, అవి అందరికీ రివీల్ చేయలేం. మన ఆత్మీయత ఎస్పెషల్లీ పౌలు ఒక మాట అంటాడు, నా ఆత్మీయత కంటే కూడా నేను ఇంకా ఆత్మీయుని అనుకుంటారేమో అని నేను చాలా జాగ్రత్త పడుతున్నాను కదా. మనం కొంచెం ప్రార్థన చేస్తున్నట్టుగా అనిపిస్తేనే చాలామంది మన గురించి ఏదేదో అనుకుంటారు. ఒకసారి గుంటూరులో నేను వాక్యం చెప్పడానికి ఒక మీటింగ్లో కూర్చున్నాను, స్టేజ్ మీద. ఇంట్రడ్యూస్ చేసే పాస్టర్ గారు పొగుడుతున్నారు ఎవరినో, అసలు చాలా మంచి దైవజనుడు, గొప్ప జ్ఞానము, ఎన్నో ప్రత్యక్షతలు, అది ఇది అని చాలా చెప్తా ఉన్నారు. నేను ఎవరినో అనుకున్నా, ఎవరి గురించో లేని. చివరిలో నా పేరు చెప్పాడు. నేను అసలు అంతా స్టన్ అయిపోయా అందరి ముందు. నేను నిలబడి, ఈ పాస్టర్ గారు నన్ను చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, ఒక్కడి కూడా కరెక్ట్ కాదని ఫస్ట్ నా గురించి నేను చెప్పుకొని ఆ తర్వాత వాక్యం చెప్పాను. ఎంతెంతో పొగిడేశాడు అనమాట. జనాలు ఈజీగా మనల్ని చాలా ఆత్మీయులు అనుకుంటారు. కాదు, మనం ఆత్మీయులు అనిపించుకోకపోవడం మంచిది. మనల్ని ఎందుకు పౌలుని గమనించండి. పౌలు పత్రికలు రాస్తున్నప్పుడు నేను అపోస్తలుని కాదా, నేను కూడా అపోస్తలుని అంటాడు. కొద్ది కాలం ప్రభుత్వం నడిచాక అపోస్తలలో నేను అల్పుడిని, తర్వాత కొద్ది కాలం నడిచాక నేను కూడా పాపిని, కొద్ది కాలం నడిచాక పరిశుద్ధుడిని అంటాడు, పరిశుద్ధుల్లో అల్పుడిని అంటాడు, తర్వాత నేను పాపిని. ఫైనల్గా చాలా దగ్గరగా ఆయన నడుస్తుండగా ఆయన అంటాడు, పాపులలో నేను ఐఎమ్ ద చీఫెస్ట్ ఆఫ్ సిన్నర్స్. మరి పౌలు దేవునికి దగ్గరగా వెళ్తున్నాడా, దూరంగా వెళ్తున్నాడా? ఆయనకి దగ్గరగా నడిచే కొద్దీ ఎవరన్నా మనల్ని పొగిడితే కూడా మనం అసలు తట్టుకోలేం. నన్ను ఎందుకు పొగుడుతున్నావురా బాబు, నేను అసలు ఏంటి, నేను దుమ్ముని ధూళిని, నన్ను అసలు పొగడొద్దు, ఒప్పుకోలేరు. యేసు ప్రభువారు మనకు మాదిరి. మంచి బోధకుడు అనగానే ప్రభు కోపం వచ్చేస్తుంది. ఎందుకంటున్నావు నువ్వు మంచి బోధకుడు అని? వై డూ యూ కాల్ మీ గుడ్? ఇట్ ఈస్ నెవర్ అన్ ఎగ్జాంపుల్. నేను ఐఎమ్ ద చీఫెస్ట్ ఆఫ్ ద సిన్నర్స్ పౌల్ అంటున్నాడు. పౌలే ఆ మాట అంటే మనం ఏం చెప్పాలి, పదాలు లేవు మనకైతే అసలు కదా. మనం వీ ట్రై టు ప్రిజర్వ్ అవర్సెల్వ్స్, వీ డూ నాట్ ఎక్స్పోజ్. మనం ఏదైతే చేస్తాం, కొన్ని ధర్మ కార్యాలు ఉంటాయి కదా, మనం దేవుని నామంలో ఇచ్చినవి అసలు కుడి చేతికి ఎడమ చేతితో చేసింది కుడి చేతికి తెలియకూడదట. అంటే అంతగా వెన్ యూ గివ్ అసలు ఫర్గెట్ ఇట్, మర్చిపోవాలన్నమాట. ప్రభువుకి ఇచ్చినవి, పేదవాళ్ళకి ఇచ్చినవి, సహాయం చేసినవి. మన ప్రార్థన కూడా మనల్ని పఫప్ అవ్వకూడదు. మన ప్రార్థనలో అరే నేను చేశాను ఇంత, నేను ప్రార్థన పరుణ్ణి అని సాతాను అంటనే వస్తుంది. సాతాను మనల్ని మోసపరుస్తాడు వచ్చి, నువ్వు చాలా నువ్వు ఇంత ప్రార్థన చేస్తావు, నువ్వు మంచి ప్రార్థన పడు అంటే, కాదు నీకు తెలియదు నా గురించి అనాలేమో దాంతో. హల్లెలూయా. సో మనము రహస్యమందు చూచుచున్న తండ్రి, ఈరోజు మన కొరకు చనిపోయిన క్రీస్తు కొరకు మనం ఏం చేయాలట? ఇక జీవించుచున్నది నేను కాదు, నా యందు క్రీస్తే. ఈ మాట మన జీవితంలో నెరవేర్చబడులాగున మనము నిశ్చయించుకుందాము. పౌలు ఏమంటున్నాడు? నిశ్చయించుకుందాము. ఆ మాట ఒకసారి చదువుతాను.
5వ అధ్యాయం 15వ వచనం, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియో నిశ్చయించుకొనుచున్నాము. ప్రభువా, అంటే సమస్తం ఉన్నట్లే మన జీవితాల్లో ఆయన ఏ విషయంలో కూడా నీకు కొదవ చేయడు. నీ లైఫ్ని కంప్లీట్గా న్యూగా నూతన పరుస్తాడు ప్రతి పరిస్థితిని. స్తుతి 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 స్తోత్రం తండ్రి దేవా, మీ కృతజ్ఞతా స్తోత్రాలు. మరొకసారి పునరుద్ధాన దినాన అయ్యా మీ పాదముల దగ్గరికి వస్తున్నాం ప్రభువా. అయ్యా మీ కృపాసనం దగ్గర నాయన తండ్రి, యేసయ్యా మీరు జన్మించిన దినాన ప్రభువా అయ్యా మరి సాలలో నాయన తండ్రి సత్రంలో స్థలం లేదని అయ్యా నాయన పశువుల తొట్టిలో నాయన తండ్రి మిమ్మల్ని పడుకోబెట్టారు. ఆ దినం నుంచి ప్రభువా సమాధిలో మీరు పడుకునే వరకు ప్రభువా మీరు మా కొరకు జీవించి మా కొరకు మరణించారు యేసయ్య. అటువంటి స్వార్థం లేనటువంటి నాయన ప్రేమను మా అందరిలో మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. ఇక జీవించున్నది నేను కాదు నా యందు క్రీస్తేనటువంటి దర్శనం మా అందరికీ మీరు దయచేయండి ప్రభువా. మేము కొద్దివారమే నాయన, మేము బలహీనులమే ప్రభువా, కానీ ప్రభువా మా గోల్స్ నాయన, మా విజన్, మా చాయిసెస్, మా డ్రీమ్స్ అండ్ డిజైర్స్ అన్నీ కూడా ప్రభువా అయ్యా మిమ్మల్ని మహిమపరచుటకు నాయన తండ్రి అలైన్ అవుటకు సహాయాన్ని దయచేయండి. మేము తిన్నా తాగిన ప్రభువా దానిలో మీకు మహిమ కలుగును గాక ప్రభువా. మా వర్క్ ప్లేసెస్లో, మేము చేస్తున్న జాబ్స్లో, మేము చూస్తున్న జాబ్స్లో, వివాహాల్లో ప్రభువా, గృహాల్లో, బంధువుల మధ్యలో, మా సొంత ఊర్లలో ప్రభువా, మా ప్రయాణాల్లో ప్రభువా అయ్యా మీరు మాలో జీవిస్తున్నారని అనేకులు గుర్తించినంతగా ప్రభువా అయ్యా నేను అనేటువంటి స్వభావాన్ని మీరు తొలగించండి. రహస్యమందు చూచుచున్న మా తండ్రి కొరకు మేము జీవించే కృపను మాకు దయచేయండి ప్రభువా. అయ్యా మరి హెజ్కేయాతో అన్న మాట నాయన మీరు నాతో కూడా అనేక సంవత్సరాల క్రితం మాట్లాడారు ప్రభువా. మా ఆత్మీయత కంటే మమ్మల్ని ఎక్కువగా ఆత్మీయులని ఎవరైనా పొరపాటున అనుకుంటారేమో ప్రభువా. మాకు నిజమైన లోతైన మారు మనస్సు తగ్గింపును మీరు దయచేయండి అయ్యా. నాయన తండ్రి మేము పాపులలో ప్రధాన పాపులమని గుర్తెరిగి అయ్యా మీ దగ్గర సాగిలపడి నాయన యెషయా వలె ఇదిగో అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నవారము, అపవిత్రమైన పెదవులు కలిగిన వారమని ఒప్పుకోలు చేసి అయ్యా మీతో పాటు జీవించే కృపను మా అందరికీ దయచేయమని, మీ పునరుద్ధాన శక్తితో సంగమును మీరు నింపమని నాయన తండ్రి అయ్యా మేము నిశ్చయించుకొనుటకు మా నిశ్చయంలో మీ కృప మాకు దొరుకుటకు సహాయాన్ని దయచేయమని మమ్మల్ని మేము మరొక్కసారి నాయన తండ్రి మీకు సమర్పించుకుంటూ కృతజ్ఞత చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసు శక్తి గల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. జీవించేదా యేసు రాజా అనే పాట పాడుకుందాం అందరం దయచేసి నిలబడి. జీవించేదా యేసు రాజా నీకై జీవించేదా, జీవించేదా యేసు రాజా నీకై జీవించేదా, జీవించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా
నిన్నే ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి మా ప్రభువా యేసయ్య, మీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక్కసారి నాయనా, ఈరోజు నాయనా మీ సన్నిధికి రాలేకపోయిన మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరున మీరు దర్శించండి. మీ కృపను నాయన తండ్రి అయ్యవారికి సమృద్ధిగా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న నాయన హరిబాబు గారిని, కళ్యాణ్ బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అలాగే స్వామి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన తండ్రి ఒక నూతన క్రియ వారి జీవితాల్లో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మేము నాయన నిరీక్షణ కలిగి ఉన్నాం. అయ్యా మేము భయపడము ప్రభువా. ప్రతి పరిస్థితిలో మాకు తోడుగా ఉండేటువంటి దేవుడు, మాకు చాలిన దేవుడు, నమ్మదగిన దేవుడు. మీ విశ్వసనీయతను బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము నమ్మదగిన వారు కాకపోయినా మీరు నమ్మదగిన దేవుడని కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే నాయన మీ పిల్లలు అయ్యా ఈరోజు మీ సన్నిధిలో అయ్యా ఏ విషయమై మొరపెడుతున్నారో, ఏ విషయమై ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలు అన్నింటినీ మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. అపరిశుద్ధ స్థలం నుంచి నాయన అయ్యా మా దేవ మాకు సహాయం చేసేటువంటి దేవుడు, సియోనులో నుండి సంఘమును ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ఇన్కంప్లీట్గా ఉన్న ఏరియాస్ అన్నిటినీ నాయన మీరు పరిపూర్ణంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మరి నాయన ముగిసిపోయినట్టుగా కనిపించేటువంటి ప్రతి పరిస్థితిని నాయన అయ్యా మీరు నాయన తండ్రి ఒక నూతన క్రియ జరిగించి పరిస్థితిని అంతటిని చక్కజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా జరగబో కార్యక్రమాలన్నింటిలో మీ కృపను అయ్యా మెండైన మీ కృపను దయచేయండి. వారి వర్క్ ప్లేసెస్లో ఉన్న పరిస్థితుల్లో ప్రభువా మీకు సాక్షులుగా జీవించే కృపను దయచేయండి. మా చిన్న బిడ్డలను మీరు దర్శించండి. మీ రక్త ప్రోక్షణ కిందకి వారిని తీసుకొస్తున్నాం ప్రభువా. అయ్యా నాయన తండ్రి వారు నడవలసిన త్రోవలో నడిపించండి. నడవకూడని మార్గాలు మీరు మూసివించండి ప్రభువా. దుష్టు నుంచి నాయన మీరు తప్పించండి. అలాగే పెద్దవారిని మంచి ఆరోగ్యంతో ఆయుష్తో మీరు తృప్తిపరచమని, ఈ సంఘానికి సంబంధించిన వారు మీ ఉద్దేశంలో మీరు ప్రేమించిన వారిని అయ్యా మీ సంఘానికి మీరు నడిపించమని, ఆకర్షించమని, మిమ్మల్ని నాయన మేము గణపరిచేటువంటి కృపను మా అందరికీ మీరు దయచేయమని మరొకసారి మీకు లెక్కింపులేని స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగే మా కుటుంబాల్లో నాయన తండ్రి ఇంకను రక్షణ పొందవలసిన వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. మధు గారిని నాయన తండ్రి, మరి హానుక్ బ్రదర్ని, కుటుంబ సభ్యులందరినీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని, అలాగే నాయన తండ్రి ప్రణీత్ను, ప్రత్యూష సిస్టర్ని, వారి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని నాయన అయ్యా అమ్మమ్మ గారిని కూడా ప్రభువా తండ్రి, అయ్యా మరి ప్రదీప్ని నాయన తండ్రి అయ్యా మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మీ సన్నిధికి వారిని ఆకర్షించమని, అయ్యా మేమందరం ప్రభువా తండ్రి ఒక్క యూనిట్గా, ఒక్క ఫ్యామిలీగా, ఒక శరీరంలో అవయవాలుగా నాయన మీరు అక్కడికి సిద్ధపరచబడుటకు నాయన మచ్చ, డాగు, కలంకం ఏ ముడత లేనటువంటి వధువుగా మా అందరినీ మీరు సిద్ధపరచమని కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.